యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము. ఆయన కుర్ర దెబ్బల ద్వారా నేను స్వస్థత పొందాను. ఆయన రక్తము ద్వారా నేను విమోచన అయింది, నేను విమోచన పొందాను. యేసు ప్రభు ద్వారా నేను విడుదల పొందానని బూర ఎప్పుడు ఊతూనే ఉండాలండి. ప్రాకారాలన్నీ పడగొట్టేవాడు, మా ముందుగా నడిచేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. యేసునామమే శరణం, దివ్యమెల్ల చేసేద స్మరణం. హృదయాత్మతో గృహధ్యానమే పలికించే పెదవిని వరాలాపం. ప్రభు యేసునామమే శరణం, దివ్యమెల్ల చేసేద స్మరణం. కనుల పండుగ కనబడినాదుడు, ఇనుల ఇందుగ నాదము. కనుల పండుగ కనబడినాదుడు, ఇనుల ఇందుగ వినబడినాదము. ప్రియముగా నాలో కురిపించెనుగా ఆత్మ ప్రవాహం ప్రభువరములతో. జయమో అగతం ప్రభునామం, ప్రభు యేసునామమే శరణం, దివ్యమెల్ల చేసేద స్మరణం. ముందుగా నడిచెదనేనని నీటి బంధువై నడిపెను యేసు. నీకు ముందుగా నడిచెదనేనని నీటి బంధువై నడిపెను యేసు. మార్గము నేనే, జీవము నేనే, సత్యము నేనని పలికిన యేసే శరణం, శరణం, శుభచరణం. ప్రభు యేసునామమే శరణం, దివ్యమెల్ల చేసేద స్మరణం. రాతి గుండెను కరిగించగలే కాంతి గుండెలు వెలిగించెనుగా. రాతి గుండెను
వెలగటే కాంతి గుండెలో వెలిగించెనుగా ఉదయించెను నా యేసు ప్రభావం హృదయపు గానం యేసుని నామం స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం ప్రభు యేసు నామమే శరణం దినమెల్ల చేసేద స్మరణం హృదయాత్మతో గృహ ధ్యానమే పలికించెదవిని స్వరాలాపం ప్రభు యేసు నామమే శరణం దినమెల్ల చేసేద స్మరణం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఇచ్చే సమయాన్ని బట్టి, ఆయన కృపని బట్టి, ఆయన ప్రేమను బట్టి దేవుని నామానికి మరలా స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆయన నామమే మహిమ కలుగును గాక. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న వీళ్ళందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నామండి. ఎందుకంటే ఈ వాక్యాన్ని చాలామంది దగ్గర మీరు షేర్ చేస్తున్నారు కాబట్టి, చాలామందికి వాక్యం అందిస్తున్నారు కాబట్టి, మా యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు చాలా చక్కగా ప్రోత్సహిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అందరినీ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఈరోజు దేవుని వాక్యం మనం ధ్యానిద్దామండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం మనం చదివినట్లయితే అక్కడ యెరికో పట్టణం గురించి రాయబడి ఉంటుందండి. మొదటి వచనం మనం చదువుదాం. మొదటి వచనం నుంచి 10వ వచనం వరకు కూడా మనం చదువుదాం. కానీ మొదటి 2 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ఇలా రాయబడి ఉంది. ఆ కాలమున ఇశ్రాయేలీయులు భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. ఎంత చక్కటి మాట అండి. దేవుని స్వరము యెహోషువ వింటున్నాడండి. యెహోషువ దేవుని స్వరము వినేవాడు కాబట్టి దేవుడు ఆయనతో మాట్లాడుతున్నారు. నా పిల్లలు నా స్వరము విందురు అని రాయబడి ఉంది కదండి. దేవుని మాట వినడము అది చాలా అదృష్టం అండి. అది దేవునిచ్చే కృప. అయితే యోషువ మాట ఏమని వింటున్నాడంటే, యెరికోలో ఉన్న రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుతున్నాను అని రాయబడింది. నీ చేతికి అప్పగించుచున్నాను అని రాయబడింది. అంత పెద్ద యెరికో పట్టణము, అంత పెద్ద రాజు, మహాబలమైన శూరులను దేవుడు యెహోషువ చేతిలో అప్పగించుచున్నాను అని రాయబడి ఉందండి. అదే మనమేమనుకోండి, మళ్ళా ఒక మాట వింటే, అమ్మో ఇంత పెద్ద పట్టణము, అంత పెద్ద ప్రాకారము, లోపలికి రాకుండా బయటికి వెళ్ళకుండా ఏమీ చేయలేక
ఇంత ఇబ్బంది పడిపోతుంటే, సమాధానం లేకపోతుంటే, ఎలా బయటికి వెళ్ళాలో, అక్కడి నుంచి ఎలాగా ముందుకు సాగాలో ఇంతమంది ప్రజల్ని పట్టుకొని, అదే ఒక చాలా పెద్ద విషయం. అంటే అక్కడ దేవుడు యోషువతో మాట్లాడే ఒక చక్కటి మాట, యెరికో పట్టణాన్ని కూడా, ఇంకా యెరికోలో ఉన్న రాజుని, అక్కడ ఉన్న బలవంతులు శూరులను దేవుడు యెహోవా చేతికి అప్పగించుచున్నాడండి. ఆ ఒక్క శూరులు, ఆ రాజు, ఆ యెరికో పట్టణము, దాన్ని యెహోవా దేవుడు యెహోషువ చేతిలో అప్పగిస్తున్నాడు అన్నమాట. అయితే ఇది ఎలా కన్ఫర్మ్ అవ్వాలి, ఎలా ఈ మాట నమ్మాలి? దేవుడు ఇంత పెద్ద ఆపర్చునిటీ, ఇంత పెద్ద ఒక రాజులు, అక్కడ ఉన్న శూరులు, వీరులు, పరాక్రమ గల శూరుల్ని దేవుడు ఒక యోషువని అప్పగించడం అంటే, దేవుడు తన ప్రజల పట్ల ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నాడంటే, ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడంటే, వాళ్ళ ప్రజల పక్షాన ఎలా యుద్ధం చేస్తున్నాడంటే, అది వింటుంటే ఎంత ఆనందం వేస్తుందో, ఎంత విశ్వాసం మనలో ఎంత ఎదుగుతుందో ఈ వాక్యాన్ని బట్టి మనకి అర్థమవుతుందండి. ఆ ప్రాకారం చాలా పెద్దదే, ఆ గోడలు చాలా పెద్దదే, ఆ పరిస్థితి నుంచి తప్పించుకోలేవు, ఆ పరిస్థితి నుంచి విడిపించుకోలేవు. కానీ దేవుని మాటలు విన్నట్లయితే, దేవుని స్వరము విని ఆ స్వరాన్ని లోబడినట్లయితే, ఆ ప్రాకారములను పడగొట్టి దేవుడు ముందుకు సాగడానికి సహాయపడతాడండి. అయితే ఆ మాటని యోషువ వినగానే ఎస్ అన్నాడు. సరే ప్రభువా, ఆమేన్, అలాగే ప్రభువా. ఈరోజు నాతో, మమ్మల్ని అందరితో దేవుడు మాట్లాడుతున్నాడండి ఈ వాక్యం ద్వారా. నీ చేతికి ప్రతి పరిస్థితిని అప్పగిస్తా, ఆ పట్టణాన్ని అప్పగిస్తా, ఆ రాజులు కూడా అప్పగిస్తానంటున్నాడండి దేవుడు. అక్కడ ఉన్న శూరులను కూడా, పరాక్రము గల శూరులను కూడా అప్పగించుచున్నాను అని రాయబడింది. ఈరోజు ఎటువంటి ప్రాకారములు కూడా మాకు అడ్డుగా ఉంటే, ఈ దేవుని మాట కానీ, దేవుని వాక్యం కానీ మనం విన్నట్లయితే, ఆ వినే వాక్యాన్ని మనం నమ్మినట్లయితే, ఇజ్రాయెల్ ప్రజలు యెహోషువ ఎలాగైతే విజయం పొందారో, గెలుపును పొందారో, దాటి వెళ్ళగలిశారో, అలాగే ఈరోజు మేమందరం కూడా దాటుకోగలమండి. ప్రతి అడ్డొచ్చే పరిస్థితిని కూడా మనం దాటి వెళ్ళడానికి దేవుడు మనతో ఉండి సహాయపడతాడండి. అయితే ఆ మాట యెహోషువ ఎప్పుడైతే విన్నాడో ఆ మాటని నమ్మాడండి. అక్కడ ఏమని రాయబడి ఉందంటే, మీరందరూ 3వ వచనంలో రాయబడి ఉంటుంది, మీరందరూ యుద్ధ సన్నుదులై పట్టణమును ఆవరించి యొక్క మారి దాన్ని చుట్టూగా తిరుగువలెను, అలాగూ 6 దినములు చేయుచు రావలెను. అక్కడ 6 దినములు చుట్టుపక్క తిరగాలంట. 7 యాజకులు
పొట్టేళ్ళు కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడువవలెను అని రాయబడి ఉంది. ఆ బూరలను పట్టుకొని తన ప్రజలు ముందుగా ఆ యాజకులు నడవాలంట. ఏడవ దినమున మీరు 7 మారులు ఆ పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలు నూదవలెను. ఆ యాజకులు 7వ దినమున ఆ బూరలు ఊదాలంట. మానక ఆ కొమ్మలతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినునప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. ఎప్పుడైతే ఆ బూరలు వాళ్ళు ఊతుంటారో అప్పుడు అక్కడ ఉండే ప్రజలు, ఆ జనాలు వాళ్ళు ఆర్భాటముగా కేకలు వేయాలంట. వాళ్ళు గట్టిగా మానక, అక్కడ రాయబడి ఉంది, మానక కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా వాళ్ళు ధ్వని చేయాలంట. ఆ బూర ఊదినప్పుడు ఉండే ప్రజలు కూడా అక్కడ గట్టిగా కేకలు, అంటే ఆ కేకలు ఒక శబ్దము, ఆ ఒక మర్మం ఏమిటంటే, అవును ప్రభువా, అవును నువ్వు బూర ఊదమన్నావు కాబట్టి మీ దైవజనులు యాజకులు బూర ఊదినప్పుడు ఆ బూర ఊదేటప్పుడు ఆ ప్రజలు గట్టిగా కేకలు వేయాలంట. ధ్వని, ఆరాధన, దేవునికి స్తుతిస్తూ ముందుకు సాగుతూ వెళ్ళాలంట. ఆ బూర, దాని మర్మము, ఆ బూర అంటే ఒక సౌండ్ అవుతుందండి. ఎలాగైతే ఒక బూర ఊదినప్పుడు దాని సౌండ్ అందరికీ తెలిసిందే. అయితే ఆ సౌండ్ చూసి ఆ ప్రాకారములు ఎలాగండి పడిపోతాయి? ఆ సౌండ్ దేనికి గుర్తు? ఆ ఒక శబ్దము దేనికి గుర్తు అంటే, ఆ ఒక శబ్దము తాలూకా ఒక విషయం ఈరోజు చూద్దామండి. లేవీయులకి రాసిన లేవి కాండము, అది 25వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుందండి. 7వ నెల 10వ నాడు మీ స్వదేశం అంతటా శృంగనాదము చేయవలను. ఆ స్వదేశం అంతటంట శృంగనాదము చేయవలనంట. ప్రాయశ్చిత్తార్థ దినమున మీ దేశం అంతటా ఆ శృంగనాదము చేయవలను. ప్రాయశ్చిత్తార్థ దినమునంట అంటే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఐగుప్తు నుంచి వచ్చారో ఆ తర్వాత వాళ్ళ గురించి ప్రాయశ్చిత్త దినము, ఏ రోజైతే వాళ్ళు స్వాధీనం పొందుకున్నారో, ఏ రోజైతే వాళ్ళు విడుదల పొందుకున్నారో, ఏ రోజైతే వాళ్ళు పాపాలు క్షమించబడ్డాయో ఆ రోజు గురించి అది జ్ఞాపకం చేస్తూ మీరు ఏం చేయాలంటే శృంగధనులు, అక్కడ రాయబడి ఉంది 9వ వచనంలో రాయబడి ఉంది, శృంగనాదము చేయవలెను. శృంగనాదము చేయవలెను అంటే బూర ఊదవలెను. ఆ బూర ఒక మర్మం ఏంటంటే ప్రాయశ్చిత్త దినము, ప్రాయశ్చిత్తార్థ దినమైన ఆ దినమును గుర్తించుకోవాలన్నమాట, జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. అదే ఈ నూతన నిబంధనలు కూడా ఆ ఒక ప్రాయశ్చిత దినం అంటే దేవుని యొక్క మరణానికి గుర్తు, యేసు ప్రభు ఒక మరణానికి గుర్తు, యేసు ప్రభు ఒక పునరుత్థానానికి గుర్తు. యేసు ప్రభు ఒక మరణము, యేసు ప్రభు ఒక పునరుత్థానము
మన ప్రతి పరిస్థితిలో గెలవడానికి సహాయపడుతుందండి. యేసు ప్రభు ఒక మరణంలో ఎంత గొప్పతనం ఉందో, యేసు ప్రభు ఒక పునరుత్థానంలో కూడా మరి యొక్క గొప్పతనం ఉందండి. ఆ బూర ఒక శబ్దము ప్రాయశ్చిత్తార్థమైన దినము, దాన్ని జ్ఞాపకం చేసి వాళ్ళు బూర ఊతున్నారు అన్నమాట. ఆ మాట ఇక్కడ యేసుకి దేవుడు చెప్తున్నాడు, నువ్వు బూర ఊదాలి, 7 సార్లు ఊదాలి, చుట్టుపక్కల తిరిగి తిరిగి ఊదాలి. మీరు ఆ బూరని ఊదినప్పుడు, ఆ బూర వాగేటప్పుడు ప్రజలందరూ ఒక ధ్వని కేకలు వేస్తుండాలి. ఎస్ ఎస్, అవును ప్రభువా, ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, అవును ప్రభువా అని చెప్తుండాలన్నమాట. ఎందుకంటే ఆ ప్రాయశ్చిత్తార్థ దినముని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎవరైతే, అందుకే రోమా గ్రంథంలో 6వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, దేవుని యందు ఎవరైతే చనిపోయారో మరలా దేవునితో పునరుత్థానుడు అయి ఉన్నాడని రాయబడి ఉంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు మన గురించి చనిపోయి మరలా పునరుత్థానుడు అయ్యాడు 3వ దినమున. అదే కదండి మనకి బలము, అదే కదండి మనకి శక్తినిచ్చేది. ఆ మాటే కదండి మనల్ని ఈరోజు పాపం నుంచి విడుదల పెట్టించేది. మనం పాపం నుంచి విడుదలయ్యాము యేసుక్రీస్తు మరణం ద్వారా, యేసుక్రీస్తు పునరుత్థానం ద్వారా. ఆయన కొరడా దెబ్బల ద్వారా మేము స్వస్థత పొందాము. ఆయన మన వ్యసనాలన్నీ ధరించి ఉన్నాడు, ఆయన మన బాధలన్నీ ధరించి ఉన్నాడు. ఆయన దుఃఖాక్రాంతుడు అయ్యాడని రాయబడి ఉంది. ప్రాయశ్చిత దినము, ఆ ప్రాయశ్చిత దినాన్ని జ్ఞాపకం చేసుకోమని ఆ బూర వాగించే శబ్దం ఒక మర్మము. ఆ ప్రాయశ్చిత దినము మనిషి యొక్క జీవితంలో యేసు ప్రభు ఒక మరణము, యేసు ప్రభు ఒక పునరుత్థానము విలువ తెలియకపోతే ఆ ప్రాకారములు ఎప్పుడు కూడా పడవండి, అడ్డుగా ఉండిపోద్ది. అది ఎటువంటి పరిస్థితుల్లో అయినా లోపలికి వెళ్ళకుండా, బయటికి రాకుండా ఒక బందీగా ఒక మనిషి ఉండిపోతాడండి. ఆ చేతుల్ని కట్టినట్లు, కాళ్ళని కట్టేసినట్లు, ఎప్పుడు కూడా విడుదల పొందలేకపోయినట్టు. ఎంత ధనం ఉన్నా సరే, ఎంత డబ్బు ఉన్నా సరే, ఎంత ఆస్తులు ఉన్నా సరే, వాళ్ళ దగ్గర కూడా ధనం ఉండేదండి, వాళ్ళ దగ్గర కూడా ఆస్తులు ఉండేదండి. కానీ ఆ ఎరికో పట్టణం మాత్రం ఆస్తులతో పడట్లేదు, ఎరుకో పట్టణం ధనముతో పడట్లేదు. ఆ ఎరుకో పట్టణం కూలిపోవాలంటే బూర ఊదవలసిందే. ఆ బూర ప్రాయశ్చిత్తార్థమైన దినము ఒక బూర, దేవుని యొక్క మరణము పునరుత్థానము బూర. అది ఒప్పుకోవాలి, అది మన హృదయంలో నమ్ముకోవాలి, నోటి నుంచి ఒప్పుకోవాలి, నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో నమ్ముకోవాలి. అదే బూర మన జీవితం ఎంతవరకు అయితే ఈ జీవితంలో ఆ బూర రోజు మా నోటితో మనం ఒప్పుకొని, దేవుని దగ్గర మనం ఒప్పుకొని ఆ మాటే చెప్పుకోవాలన్నమాట. దేవుని పునరుత్థానము, యేసు ప్రభు ఒక మరణము, యేసు ప్రభు ఒక పునరుత్థానము. అయితే అక్కడ చూడండి, వాళ్ళు 7 సార్లు ఆ బూర ఊదినప్పుడు అక్కడ ప్రజలు ఎంత కోఆపరేషన్ చూడండి. వాళ్ళు కూడా అవును ప్రభువా, యేసు ప్రభువా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అని వాళ్ళు ధ్వని చేస్తున్నారనమాట. ఈరోజు సిలువ గురించి వాక్యం చెప్తే ఇది మేము ఎప్పటి నుంచో వింటూ వస్తున్నాం అని చెప్తుంటారండి. ఈరోజు సిలువ గురించి వాక్యం చెప్తే ఇది విని బోర్ అయిపోయాం కూడా చాలామంది అంటుంటారండి. కానీ అదే ప్రాకారములు పడగొడతాయండి. మీకా గ్రంథము 2వ అధ్యాయంలో నాకు మాట రాయబడి ఉంటుందండి. మీకా గ్రంథము మనం చూసినట్లయితే 2
13లో రాయబడి ఉంటుంది, ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. ఎవరంటే ఆ ప్రాకారములు పడగొట్టారు? ఏ తెరలైతే 2 ముక్కలైపోయిందో, ఏ ప్రాకారములు పడగొట్టారో ఆ ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్తున్నానండి. సిలువ మీద మా మీద ఉన్న ప్రతి ఒక్క శ్రాపము, మా విరోధంగా ఉండే శత్రువు ఒక దాడి, మా మీద హద్దు చేస్తున్న శత్రువు ఒక ప్రతి ఒక్క ప్లాన్ని, ఆ ప్రాకారాన్ని పడగొట్టే ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఘనపరుస్తూ ఈరోజు ఈ దేవుని వాక్యం మమ్మల్ని సెలవిస్తుందండి. ప్రాకారములు పడగొట్టేవాడు వారికి ముందుగా పోవును. ఎప్పుడైతే మేము ప్రతిరోజు ఆయన ఒక సిలువ గురించి, ఆయన కొరడా దెబ్బల గురించి, ఆయన కార్చే రక్తము గురించి, ఆయన పెట్టే ఒక ప్రాయశ్చిత్తం, తన జీవితం గురించి, ఆయన ఒక పునరుత్థానం, ఒక మహిమ, అంత గొప్ప కార్యము చేసే యేసు ప్రభు ఒక సిలువ త్యాగానికి ఎప్పుడైతే ఆ ప్రాయశ్చిత దినాన్ని మనం జ్ఞాపకం చేసుకొని సిలువ దగ్గరికి వస్తామో, ప్రాకారములు పడగొట్టే దేవుడు మనం ముందుగా నడుస్తారండి. ఆయన ప్రతి సమస్యని పడగొట్టేవాడు. ఆయన ప్రతి వచ్చే ఒక పరిస్థితిని తీసేవాడు. ఆయన మనం ముందుగా నడుస్తారని చెప్తున్నారండి. ఎవరైతే ఆ మాట వింటారో, ఆ మాట విని ఎవరైతే నమ్ముతారో, దేవుడు వాళ్ళ ముందుగా నడుచుకుంటూ వెళ్తారండి. బైబిల్లో రాయబడి ఉంది, మన ముందుగా దేవుడు అగ్ని వలె నడుస్తాడనమాట. మనకు ఏ ఒక్క అపాయం వచ్చినా సరే, శత్రువు చేసే ఏ ఒక్క దాడి, ఏ ఒక్క బాణమైనా సరే మనకి తగలాలంటే పరిశుద్ధాత్మక అగ్ని మన ముందుగా పోవుచున్నారు. ఫస్ట్ సాతాను చేసే ఒక దాడి ఆయనకి ముందు తగలాలి. ఆ అగ్నితో ప్రతి ఒక్క శత్రువు ఒక ప్లాన్ని, ప్రతి ఒక్క శత్రువు చేసిన దాడి, ప్రతి విషయం నాశనం అయిపోద్దండి. ఎప్పుడైతే సిలువలో ఉన్న ప్రాయశ్చిత్త దినం ఒక బూరని మేము నోటి నుంచి ఎప్పుడైతే ఊదుతుంటామో, ఒప్పుకుంటామో, చెప్తుంటామో, ఆయన రక్తము గురించి, ఆయన కొరడా దెబ్బల గురించి, ఆయన చేసే త్యాగము గురించి మనం ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటుండాలండి. అదే మనకి బలము, అదే మనకి శక్తినండి. ఆ బూర కరెక్ట్గా ఊదాలి. లేదు, నా గురించే దేవుడు మరణించాడు, నా గురించే దేవుడు మనిషి రూపంగా వచ్చి, ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు నా పాపాలను క్షమించడానికి, నన్ను స్వస్థపరచడానికి, నన్ను విడుదలవ్వడానికి, నా శ్రాపాన్ని అని తీసివేయడానికి ఈ భూలోకానికి మానవ రూపంలో వచ్చి నన్ను నా ఎదురుగా ఉండే ప్రతి ఒక్క ప్రాకారములు, అడ్డ గోడలు అన్ని పడగొట్టి నా ముందుగా నడుస్తున్న దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అని ఎప్పుడైతే ఒప్పుకుంటామో ప్రతి ప్రాకారము విరిగిపోద్దండి స్పష్టంగా. అందుకే 1 కొరింథీయుల పత్రిక 14వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుందండి. మరియు బూర స్పష్టము కానీ ధ్వని ఇచ్చినప్పుడు, అంటే బూర స్పష్టముగా ఊదపోయినప్పుడు, స్పష్టముగా ధ్వని రాకపోయినప్పుడు యుద్ధమును ఎవడు సిద్ధపడును? అంటే బూర స్పష్టంగా అది ధ్వని చేయకపోతే యుద్ధంలో
ఎవడు కూడా సిద్ధపడడంట. యుద్ధంలో సిద్ధపడాలంటే, యుద్ధం గురించి తయారవ్వాలంటే బూర స్పష్టంగా ఊదాలన్నమాట. ఆ బూర ఏంటి? నా ప్రభు నా గురించి మరణించాడు, నా ప్రభువైన యేసుక్రీస్తు నా శ్రాపాన్ని ఆయన తీసివేశాడు, ఆయన రక్తంతో నన్ను కడిగాడు, ఆయన ప్రేమై ఉన్నాడు, ఆయన ప్రేమై ఉన్నాడు కాబట్టి ఆయన ప్రేమతో నన్ను ఆదుకున్నాడు, ఆయన రక్తముతో నా పాపాలు కడగబడ్డాయి, ఆయన కొరడ దెబ్బల ద్వారా నేను స్వస్థపడ్డాను, నా 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 ఎదురుగా ఉండే ప్రతి ప్రాకారము ఆయన పడగొట్టేశారు. సిలువ ఒక ప్రాయశ్చిత్తార్థము దినమున అని మనం ఊతూనే ఉండాలండి. అప్పుడే మనము యుద్ధంలో గెలగలము. మనము యుద్ధంలో గెలవాలంటే ఆ ప్రాయశ్చిత్తార్థమైన దినమును జ్ఞాపకం చేసుకొని ఆ బూర ఊతూనే ఉండాలి. ఆ శృంగనాదము ఎప్పుడైనా సరే ధ్వని స్పష్టంగా వాగుతూనే ఉండాలి మన జీవితంలో. అక్కడ ఉండే వాళ్ళు కూడా ఆ మాటను బట్టి ఎంత చక్కగా రెస్పాండ్ చేశారండి. ఈరోజు సిలువ వాక్యం అనగానే చాలామంది బోల్డ్ సార్లు విన్నామండి అంటుంటారు. అది వింటూనే ఉండాలి. అది ఎన్నిసార్లు వింటుంటామో ప్రాకారాలు అలాగే పడిపోతుంటుంది. మనం ముందుకు వచ్చే ఏ ఒక్క అడ్డు అయినా సరే సిలువ రక్తం ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు కొరడ దెబ్బల ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు చేసే ఒక త్యాగం ద్వారా మేము పొందుకునే కృప బట్టి ముందుకు మేము వెళ్ళగలమండి. అందుకే గలతీయుల పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుందండి. గలతీయుల పత్రిక మనం చదువుకున్నట్లయితే 3:5 ఆత్మను మీకు అనుగ్రహించి, ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆయన కృపతో అనుగ్రహించి మాలో పెట్టాడండి. ఆత్మ ఏమని సాక్ష్యం ఇస్తుందంటే, నీ ప్రాకారములు పడగొట్టే దేవుడు నీ గురించి తన ప్రాణం పెట్టాడు సిలువలో. నీ యొక్క స్వస్థత గురించి ఆయన కొరడా దెబ్బలు కాశాడు. నీ యొక్క విజయం గురించి ఆయన సిలువలో తన ప్రాణం పెట్టాడని పరిశుద్ధాత్మే మనలో ఉండి మాట్లాడుతుంటుందండి. అందుకే పరిశుద్ధాత్మ మనకి ఇవ్వబడిందండి. దేవుని ఎంత కృప, దేవుని ఎంత ప్రేమ చూడండి. పరిశుద్ధాత్మ ఎందుకు ఇవ్వబడిందంటే మనం ఒప్పుకుంటాం, మనం నమ్ముతాం, మనం ముందుకు వెళ్ళగలము. తర్వాత చదువుతారండి, ఎబ్రీ గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనం రాయబడి ఉంది. మీ దోషములు, మీ పాపములన్నీ తీసివేయబడింది. అది ఎవరు సాక్ష్యం ఇస్తారంటే పరిశుద్ధాత్మే. ఆ ఆత్మ మనలో ఉంటేనే కదా. లేకపోతే ఎవరో చెప్పారని మేము విన్నామని అది మంచిదే, కానీ పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనలో ఉండి చెప్తాడో అది మనకి శక్తి అండి. అది శత్రువు చేసే ప్రతి దాడి మీద విజయం పొందడానికి అది పరిశుద్ధాత్మే మనకి శక్తి అండి, మనకి బలపరుస్తుంటుందండి. చదువుకుందాం. 3వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనము చదువుకుందాం. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయుచున్నవాడు ఎవరండి? ఆత్మ మమ్మల్ని అనుగ్రహించి మాలో ఉండి మమ్మల్ని బలపరుస్తూ అద్భుత కార్యాలు, ఆయన అద్భుత కార్యాలు చేస్తాడండి. ఎప్పుడు?
మనం బోర ఊతుంటాం ఆత్మ చెప్పే ప్రతి మాటకి. దేవుని వాక్యం ఆత్మ అయి ఉంది. ఆ వాక్యం మనలో ఉండి మనతో మాట్లాడుతుందండి. ఆ వాక్యం, నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి, నీ శ్రాపాలు తీసిబడి ఉన్నాయి, నువ్వు ముందుకు వెళ్ళగలవు, నేను నీ ముందుగా నడుస్తున్నానని అద్భుత కార్యాలు చేసే దేవుడు అన్నమాట. ఎందుకు అద్భుత కార్యాలు చేస్తున్నాడంటే ప్రాయశ్చిత్త దినమును మీరు గుర్తించే దినము నుంచి ఎప్పుడైతే మీరు జ్ఞాపకం చేస్తున్నారో అద్భుత కార్యాలే, ఆశ్చర్య కార్యాలు. ఆయన ఆశ్చర్య కార్యాలు దేన్ని బట్టి చేస్తాడండి? మన ఒక నీతిని బట్టి కాదు. ఆయన అద్భుత కార్యాలు చేసే ఒక కారణం మన నీతి బట్టి కాదు, మనం చేసే మంచి పనులు బట్టి కాదు. ప్రభువైన యేసుక్రీస్తు చేసే ఒక శిలువ త్యాగం బట్టి ఎప్పుడైతే మేము నమ్ముతామో, విశ్వసిస్తామో అద్భుత కార్యాలు మేము చూస్తుంటాం మా జీవితంలో అండి. ఎంత చక్కటి మాట. తండ్రి తన కుమారుల్లో మమ్మల్ని చూస్తాడండి. ఎప్పుడైతే మనం ఆ మాట నమ్ముతామో ఆ సిలువే మన ఫౌండేషన్, ఆ సిలువే మన పునాది. యేసు ప్రభు మన పునాది. ఆ పునాదులు ఎప్పుడైతే మనం ఇల్లు కట్టుకుంటామో అది ఎటువంటి తుఫాన్ వచ్చినా సరే దేవుడు మనల్ని కదలడానికి ఇవ్వడు, ఎక్కడికి వెళ్ళడానికి ఇవ్వడు, అలా నించోపెడతాడండి. అద్భుత కార్యాలు చేస్తాడంట. అది దేనివల్ల? ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన కాదు, కానీ ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన. విశ్వాసముతో వినుట వలన అంట, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన కాదంట. చాలామంది నేను ఇలా చేశాను, నేను అలా చేశాను, నేను ఇంత నీతిగా బతుకుతుంటాను, నేను చెప్పులు ఇప్పి ఇంకా జోళ్ళు ఇప్పి నేను మరి పుల్పిట్ ఎక్కుతుంటాను, నేను ఇలా చేస్తుంటాను, అలా చేస్తుంటాను. దాన్ని బట్టి కాదండి, మన నీతి బట్టి కాదండి, వినుట వలన అంట. ఎంత చక్కటి మాట. ఒక ముక్క చదువుదామండి. విశ్వాసముతో వినుట వలన అంటే, వినుట వలన అంటే పదే 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 ఎన్నిసార్లు సిలువ వాక్యం చెప్పినా సరే, ప్రభువైన యేసుకు చేసే ఒక త్యాగము, ఆ ప్రాయశ్చిత విషయము వినుట 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 వలన అద్భుత కార్యాలు, వినుట వలన ప్రాకారాలు పడగొట్టబడతాయి. వినుట వలన సిలువ వాక్యము అందుకే రాయబడి ఉంది, రక్షణ పొందే ప్రతి వాడికి సిలువ వాక్యము శక్తి అంట, బలం అంట. పౌలు చెప్తున్నాడు కదండి. అందుకే ప్రభు జ్ఞానులని ఎంచకుండా, 1 కొరింథీయుల పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగుకుండినందున, అంటే లోకంలో ఉండే జ్ఞానము దేవుని విషయములో ఎరగడానికి ఇవ్వడట. లోక జ్ఞానము దేవుని సంబంధమైన జ్ఞానానికి మెచ్చుకోదంట. దేవుని జ్ఞానము కావాలంటే దేవుడు మూర్ఖుల్ని ఎంచుకున్నాడండి. వీళ్ళైతే నమ్మగలరు, వీళ్ళైతే విశ్వసించగలరు. అందుకే దేవుడి రోజు మమ్మల్ని ఎంచాడండి. లోకంలో ఇంత జ్ఞానులు ఉన్నారు,
లోకంలో చాలా ఎంతో సైంటిస్టులు, ఎంతో డాక్టర్లు, పెద్ద పెద్ద చదువుకునే చాలా మేధావులు ఉన్నారండి. కానీ దేవుడు ఎందుకు ఈరోజు ఎంచుకున్నాడంటే, మూర్ఖుడైతే, దీనుడైతే వాడు నా మాట వినగలడు. వినుట వల్ల అద్భుత కార్యాలు, వినుట వల్ల విశ్వాసం పెరుగుతుందంట. అందుకే దేవుని ఒక శిలువ వాక్యం వింటూనే ఉండాలి. దేవుడు చెప్పే ఒక మర్మము, దేవుడు చెప్పే ఒక మాట, ఆయన వాక్యము, లోక జ్ఞానమును అందరూ హేళన చేస్తారండి. అందుకే దేవుడు 12 మంది శిష్యులను పిలిచాడనమాట, ఎంచుకున్నాడండి. వీళ్ళైతే సరే, వీళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళే, కానీ వీళ్ళ దగ్గర లోక జ్ఞానం బహుశా లేకుంటుందేమో. అందుకే కావాల దేవుని రాజ్యం ఒక జ్ఞానము, పరలోక జ్ఞానము, ఒక పై జ్ఞానము, సూపర్ న్యాచురల్ జ్ఞానము ఇవ్వడానికి శిష్యుల్ని ఎలాగైతే ఎంచారో ఈరోజు మమ్మల్ని కూడా ఎంచారు. కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అయితే ఎప్పుడైతే ఆ స్వరాన్ని వింటామో, అక్కడ రాయబడి ఉంది 22 రాయబడి ఉంది. ఇరవై 21లో రాయబడి ఉంది, లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరుగుకుండినందున సువార్త ప్రకటన వెర్రితనము చేత నమ్మవారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. నమ్మవారిని అంటే ఆ వాక్యాన్ని ఎవరైతే నమ్ముతారో, ఆ మాటని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు రక్షణ, విమోచన పొందుతారన్నమాట. ఎప్పుడైతే యోసువ ఆ బూర ఊదండి అనగాన, యాజకులు ఊదగానే అక్కడ ఉన్న ప్రజలందరూ, ఏటు బాబు రోజు ఈ బూర 6 రోజులు అవుతుంది ఊదారు, 7వ రోజు కూడా ఊదుతున్నారు అని అనలేదండి. వాళ్ళు ఊతుంటే వీళ్ళు కూడా ధ్వని చేస్తుండాలి, కేకలు వేస్తుండాలి, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ఆమేన్ 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 అంటూ ఆ ప్రాకారాలు కూలిపోయాయండి. దేవుడు వాళ్ళు ముందుగా నడుచుకుని వెళ్ళాడు. అక్కడ రాయబడి ఉంది, మందసము వాళ్ళ వెనకతల, వాళ్ళు ముందు. ఎప్పుడైతే మనం దేవుని వాక్యం, శిలువ ఒక ప్రాయశ్చిత్తార్థ దినం ఒక జ్ఞాపకం చేసుకొని మన నోట్లో మనం చెప్పుకొని మన హృదయంలో ఒప్పుకొని మన నోట్లో చెప్పుకుంటుంటామో, దేవుని సన్నిధి మన మధ్య ఉంటుందండి, మనతో ఉంటుంది, మనతో నడుచుకుని వస్తుందని రాయబడి ఉందండి. తర్వాత యోసువ గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనంలో 7వ వచనంలో మీరు చూస్తే, చదివినట్లయితే తెలిసిపోద్దండి. అక్కడ యోసువ అంటున్నాడు, నేను ఎప్పుడు చెప్తానో అప్పుడే మీరు ఆ బూరని మీరు వాగిస్తారని చెప్పారనమాట. నేను చెప్పకుండా మీరు ఏం చేయకండి అన్నాడు. యేసు ప్రభు కూడా అలాగే అన్నాడు కదండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నా తప్ప మీరు ఏమీ చేయలేరు, నేనేం చెప్తున్నానో, నేను ఏ వాక్యం చెప్తున్నానో మీరు నాలో ఉంటే, నా వాక్యం మీ దగ్గర ఉంటే మీరు ఏం అడుగుతున్నా అది ఇస్తానని చెప్పారు. నిజమేనండి. పరిశుద్ధాత్మ ఇప్పటి వరకైతే మనలో ఉండి చెప్పలేదో మనం ముందుకెళ్ళలేమండి. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనకి మాట్లాడడం మొదలు పెడతారో, ఎటువంటి ప్రాకారాలైనా అది పడిపోవాల్సిందే. అందుకే పరిశుద్ధాత్మ మనకు కావాలండి. పరిశుద్ధాత్మ మనలో ఉండాలండి. ఆయన మనం ముందుగా నడుస్తారు, మనకు మార్గం చూపెడతారు, మన తప్పుడు దారి నుంచి మంచి దారిని పరిశుద్ధాత్మ తెస్తారన్నమాట. అందుకే దేవుని వాక్యం చాలా గొప్పది. ప్రభువైన యేసుక్రీస్తు చేసే శిలువ త్యాగము చాలా గొప్పది. దాన్ని మనం సొంతం చేసుకోవాలండి, మనం నమ్మాలి. ఎప్పుడైతే మనం వినుట ద్వారా అద్భుత కార్యాలు, క్రియల ద్వారా కానీ కాదు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా కాదు, వినుట ద్వారా. అందుకే శిలువ వాక్యం రోజు ధ్యానం చేద్దాం. శిలువలో చేసే త్యాగము ప్రతిరోజు మన నోటితో మనం కూడా ఊద్దామండి, అంటే చెప్పుకుందాం.
రోజు చెప్తున్నాం, యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము. ఆయన కుర్ర దెబ్బల ద్వారా నేను స్వస్థత పొందాను. ఆయన రక్తము ద్వారా నేను విమోచన అయింది, నేను విమోచన పొందాను. యేసు ప్రభు ద్వారా నేను విడుదల పొందానని బోర ఎప్పుడు ఊతూనే ఉండాలండి. ప్రాకారాలన్నీ పడగొట్టేవాడు, మా ముందుగా నడిచేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నామానికి మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఈ వాక్యం వింటున్న మీరు, నేను, మమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. ఆమేన్.